ఆదోనిలో భారీగా చోరీ బైక్ల స్వాధీనం. అంతర్జిల్లా దొంగ అరెస్ట్. ఆదోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 10 లక్షల రూపాయలు విలువైన 12 దొంగతనపు మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు 2 టౌన్ సిఐఎన్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా బైక్పై వస్తున్న కర్నూలు జిల్లా హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో నిందితుడు ఆదోని 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ తాలూకా స్టేషన్లతో పాటు పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 బైక్లను దొంగిలించినట్లు నేరాన్ని అంగీకరించాడు. అనంతరం నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ఆదోని ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలోని రహస్య ప్రదేశంలో దాచిన 10 లక్షల రూపాయలు విలువైన 12 బైక్లను పోలీసులు రికవరీ చేశారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని, కేసు దర్యాప్తులో ఉందని పేర్కొన్న సిఐ రాజశేఖర్ రెడ్డి ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆదోని పట్టణంలోనూ అలాగే ఆదోని సరౌండింగ్స్లో అనగా ఆలూరు, ఆదోని 3 టౌన్ లిమిట్స్, పెద్దతుమ్మలం, ఆదోని తాలూకా, ఇతర ప్రాంతాల్లో బెంగళూరు, ఇట్లా కొన్ని ప్రాంతాల్లో దొంగలించబడినటువంటి ఈ యొక్క 2 వీలర్స్ అంటే బైక్స్ మనం ముద్దాయిని అరెస్ట్ చేసి వీటిని స్వాధీనపరచుకోవడం జరిగింది. వీటి విలువ సుమారు అప్రాక్సిమేట్లీ 10 లక్షల వరకు ఉండొచ్చు. ఇందులో హోండా షైన్ బండ్లు, అలాగే CBZ ఇలాంటి స్ప్లెండరు ఇలాంటి బండ్లన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ యొక్క బండ్లన్నీ కూడా మనం కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. సో కేసులు రిజిస్టర్ అయినటువంటి కూడా వాళ్ళు రిలీజ్ చేసి కోర్టు ద్వారా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ముద్దాయి అయినటువంటి వ్యక్తిని మనం అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు తరలిస్తూ మోటారు వెహికల్స్ రికవరీ చేయడానికి మనకు మన స్టేషన్లో కష్టపడినటువంటి సిబ్బంది, ముఖ్యంగా కిరణ్, శ్రీరామ్ నాయక్, పెద్దయ్య, అలాగే అంజీ, వీళ్ళందరినీ కూడా తగిన రివార్డు నిమిత్తం పై ఆఫీసర్లకి వీళ్ళ నేమ్స్ పంపించడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ గుడ్ నేమ్స్. రాజశేఖర్ రెడ్డి, సిఐ ఆదోని 2 టౌన్.